మన ఇళ్లలో ముళ్ళు మొలవడానికి కారణం, ఆనందపురాల్లో ముళ్ళు మొలవడానికి కారణం ఒకటి, దేవుడి మాట కంటే మనుషులు కనపరచడం, మనుషుల మాట వినడం. భక్తి అక్కడే పాడవుతుంది. రెండవది, ముళ్ళు మొలవడానికి కారణం ఏమిటో తెలుసా? నీవు నీ తోటి వాళ్ళ మీద ఉన్న కోపం దేవుని సందులో ప్రదర్శించడం. బాగా ఆలకించండి. దేవుని కోపం, మనుషుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఎప్పుడైతే మనుషుల మీద కోపం వస్తుందో వాళ్ళ ప్రార్థన వేరుగా ఉంటుంది. గుళ్ళోకి వచ్చి చూడండి మీరు. మనుషుల మీద కోపం ఉందనుకో, ఇక ఆ తర్వాత కూర్చున్న తర్వాత ఇక ప్రార్థన మొదలు పెడతారు. ప్రభు దుష్టుడి కళ్ళు పొడి చేయి స్టార్ట్ అయిపోతుంది. అప్పుడే అర్థమవుతుంది ఏమని, ఇప్పుడు వీళ్ళంతా దేనితో నింపబడ్డారు? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు గడగడలాడుతూ చెప్పులు వదిలి దండం పెట్టి, అయ్యా నీకు వందనాలయ్యా, నీ ఎదుట నిలుటకు చాలన వాడనయ్యా, నీ వైపు కన్నులెత్తులు సరిపోనయ్యా, నిన్ను చూస్తే చచ్చిన వాళ్ళగా పడతానయ్యా, పడి ఉండాలయ్యా అన్న మనిషి ఇప్పుడు వాళ్ళ మీద కోపం, అదిగో సన్నిధి మీద, వాళ్ళ మీద కోపం మనుషుల మీద, దేవుడి సన్నిధి మీద, సేవకుల మీద, దైవ కార్యక్రమాల మీద. వెంటనే ముళ్ళు మొలుస్తున్నాయిగా. తర్వాత ఆ యొక్క వ్యక్తి ఎంత నష్టపోయాడో మోషే మీకు చాలా తెలుసు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ముళ్ళు మొలవటానికి దుష్టుడు ఉదాహరణ ముళ్ళు వేసుకొచ్చి ఆ విత్తనాలు జల్లి వెళ్ళలా. నీవే అవకాశం కల్పించకుండా, దేవునిగా గణపరచకుండా, విలువైన దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా, ఆ వాక్యాన్ని అంగీకరించకుండా నీ తోటి మనుషుల మాటకు విలువ ఇచ్చావు, వాళ్ళని గణపరిచావు, దేవుడిచ్చిన వెండిని గణపరిచావు, దేవుడిచ్చిన కృపను కాలరాశావు. రెండవదిగా నీవు మనుష్యుల మీద ఉన్న కోపం దేవుని మీద, సన్నిధి మీద కోపగించుకుని, ఎప్పుడైతే అట్లాంటి ప్రభావం కలుగుతుందో మీలో చాలామంది అనుభవించుంటారు, నాకు కూడా ఈ బాధ తెలుసు. ఎప్పుడైతే మనుషుల కోపం, వాళ్ళ మీద ఒక కోపం కొద్దీ మనం దేవుని వైపు తిరిగితే అక్కడ అనర్థమే జరుగుద్ది కానీ మేలు జరగదు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? చీకట పడకమునిపి నీ తోటి వాడితో సమాధానపడు. అంటే అర్థం ఏమిటి? నీవు సమాధాన పడితే, కోపం తగ్గితే సన్మానించడానికి ఇది అడ్డంగా రాకుండా ఉంటుంది. కానీ కోపం 3 రోజులు గుండెల్లో పెట్టుకుని చూస్తా దీని అంతు అనుకుని వెడతా ఉంటే ప్రార్థన సాగడం కంటే అనర్థాలు ఎక్కువైతే నష్టాలు కూడా ఎక్కువ అవుతూనే ఉంటాయి. కనుక ఒక సేవకుడిగా చెబుతున్నా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు నీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. నీ కోపాన్ని, మనుషుల మీద ఉన్న కోపాన్ని దేవుని మీద చూపకూడదు. నీవు మనుషులను కనపరిచి దేవుని వాక్యాన్ని కించపరచకూడదు. అప్పుడు నీ జీవితంలో ముళ్ళు మొలవకుండా ఉంటాయి. లేదా అలా ప్రవర్తించావా ముళ్ళు మొలుస్తాయి.